నమస్తే అండి. సో ఈ వీడియోలో మనం ఐపీఓ బేస్ స్ట్రాటజీలో ఇప్పుడు ఉన్న స్టాక్స్ని మనం చూద్దాం. సో దానికన్నా ముందు నిన్న వారి ఎనర్జీస్ తాలూకా క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా వచ్చాయో దాన్ని రివ్యూ చేశాం కదా. సో దాన్ని బట్టి కూడా ఈరోజు మార్కెట్ నేను యాక్చువల్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి తర్వాత కిందకి వెళ్తుంది అని చెప్పి నేను అనుకున్నాను, కానీ మార్కెట్ ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఇంకా స్టాక్ 10%, సో ఓవరాల్గా 10% డౌన్ అయింది అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ప్రీవియస్ సపోర్ట్ వరకు వెళ్తే ఈ లెవెల్ వరకు టచ్ చేసుకోవచ్చు. సో ఒక 27 టచ్ చేసే ఛాన్స్ ఉంది ఒకవేళ కిందకి వెళ్తే. సో అంతవరకు వెళ్తుందని గ్యారంటీ కాదు, అలాగే ఇదేది బైసెల్ రికమెండేషన్ కూడా కాదు, జస్ట్ నా అబ్జర్వేషన్ అంతవరకే ఇది. సో దీని తర్వాత ఇప్పుడు ఐపీఓ బేస్ స్ట్రాటజీ వైపు వెళ్ళిపోదాం. సో ఇది ఒక స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. లాస్ట్ టైం కవర్ చేసినప్పుడు మనకు కొన్ని స్టాక్స్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ఏఎంసి, ఇది నేను చాలాసార్లు కవర్ చేశా కదా ఈ స్టాక్ అన్నమాట. సో మనకి ఇక్కడ దీని తాలూకా ఐపీఓ లిస్టెడ్ ప్రైస్ తాలూకా రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయింది, సో ఇది జూమ్ చేస్తాను, ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయింది ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయింది అనమాట. ఇది ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయ్యి దాని తర్వాత మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఈ లెవెల్, సో ఇక్కడ ఇలా బేస్ క్రియేట్ చేసింది అంటే ఒక స్ట్రాంగ్ బేస్ ఫార్మ్ అయింది. దీని తర్వాత ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయిందో మనకి ఒక ఎంట్రీ ఆపర్చునిటీ. సో ఇక్కడ నుంచి ఇలాగ ఒక ఎంట్రీ, దీని తర్వాత ఒక ఇన్క్లైన్డ్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయింది. దీని బ్రేక్అవుట్ అయ్యాక మనకు మంచి రన్అప్ వచ్చింది. సో సేమ్ అలాగే మనకి ఇక్కడ మళ్ళీ ఇన్క్లైన్డ్ వచ్చాక ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. సో అలాగా, సో ఇలాగ దగ్గర దగ్గర మనకు చూసుకుంటే ఈ లెవెల్ నుంచి పోనీ మనం క్యాలిక్యులేట్ చేసిన ఇక్కడ వరకు మనకు ఒక 14% దాకా రిటర్న్ వచ్చింది. సో జనరల్గా పెద్ద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. చెప్పాలంటే ఐపీఓ బేస్డ్ స్ట్రాటజీలో ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికన్నా ముందు ఇంకొక స్టాక్ ఉండే మనం కవర్ చేసిన స్టాక్ టాటా మోటార్స్ తాలూకా సివి స్టాక్. సో ఇక్కడ, సో ఇది పర్ఫెక్ట్ అన్నమాట. ఇలాగ రౌండ్ బాటమ్ ఫామ్ అయ్యి బ్రేక్అవుట్ ఎప్పుడైతే అవుద్దో ఇక్కడ, సో ఇది దీని తాలూకా డీమర్జ్ అయ్యాక ఇది దీని తాలూకా లిస్టింగ్ ప్రైస్, ఇక్కడ మన ఎంట్రీ కుదిరింది. సో ఈ లెవెల్ నుంచి ఎంట్రీ తీసుకున్నాక దాని తర్వాత నెక్స్ట్ హై ఫాల్ వచ్చేసరికి పోనీ ఇంతవరకు తీసుకున్నా సరే రిటర్న్ 30% రిటర్న్ వచ్చింది. సో అది అసలు చిన్న రిటర్న్ కానే కాదు, చాలా షార్ట్ పీరియడ్లో. సో అరౌండ్ 1.5 మంత్ టైంలో ఆ రిటర్న్ రావడం ఒక 2 months అయినా అనుకోండి. పోనీ 2 monthsలో ఒక 30%, 20% అలా రిటర్న్ జనరేట్ చేస్తా. అది తక్కువ రిటర్న్ కానే కాదు, చాలా మంచి రిటర్న్ అది. సో సిమిలర్గా అలాగే ప్రీవియస్గా ఒకసారి బెల్రైజ్ అనే కంపెనీ గురించి డిస్కస్ చేసినప్పుడు ఇది కూడా ఐపీఓ బేస్. సో ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది చెప్పాలంటే చాలా రేర్ కేసులో మరి ఇంత మంచి రిటర్న్స్ వస్తాయి. సో చూసుకుంటే అరౌండ్ 52% రిటర్న్ వచ్చింది. సో ఇప్పుడు ఇలాంటి స్టేజ్లోనే ఒక స్టాక్ ఉంది, ఇంకో క్వాలిటీ పవర్. సో ప్రీవియస్గా ఒకసారి క్వాలిటీ పవర్ స్టాక్. సో ఈ స్టాక్ నాకు తెలిసి మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఈ మధ్యన చాలా హెవీ రన్ ఇచ్చింది కదా. సో మంచి రౌండ్ ప్యాటర్న్ వచ్చింది లాస్ట్ టైం, చాలా మంచి రౌండ్ ప్యాటర్న్. దీని బ్రేక్అవుట్ అవగానే ఒక మంచి రిటర్న్. సో అరౌండ్ ఇక్కడ నుంచి మీరు చూసుకున్నా సరే బ్రేక్అవుట్ ప్రైస్ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే 94% రిటర్న్. ఓకే, సో ఇలాగా దీనిలో రిటర్న్ వచ్చింది. సో ఇదన్నీ ముందు హిస్టరీలో జరిగిపోయింది. మనకి ఇప్పుడు వచ్చే యూజ్ ఏంటంటే ఈ ప్యాటర్న్ ని ఇప్పుడు ఏ స్టాక్స్ ఇలాగా ఫామ్ అయ్యాయి అనేది చూసుకుంటే నా అబ్జర్వేషన్లో వచ్చినవి 2 కంపెనీస్ వచ్చాయి. ఒకటి సెడిమ్యాక్ ఒకటి కంపెనీ వచ్చింది. సో ఇక్కడ చూస్తే బేస్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మనకి ఐసిఐసిలో ఎలాగైతే బేస్ క్రియేట్ చేసిందో ఆ విధంగా ఒక బేస్ క్రియేట్ చేసి బ్రేక్అవుట్ వచ్చింది. సో చెప్పాలంటే ఇక్కడ మన ఎంట్రీ, కానీ నేను అప్పుడు చూసుకోలే ఈ స్టాక్ని. బ్రేక్అవుట్ వచ్చాక మనకి ఈ లెవెల్లో ఎంట్రీ అనమాట, కానీ నేను అప్పుడు చూసుకోలే ఈ స్టాక్. చూసుకోకుండా నాకు ఈ అబ్జర్వేషన్లు ఎప్పుడు వచ్చేది దాని తర్వాత ఈ లెవెల్లో ఉన్నప్పుడు అబ్జర్వేషన్ సపోర్ట్లో ఉన్నప్పుడు. సో కానీ నెక్స్ట్ డే బ్రేక్అవుట్ వచ్చి, కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏం జరిగింది, ప్రీవియస్ సపోర్ట్లో ఏదైతే బేస్ ఉందో దాని తాలూకా రెసిస్టెన్స్, ఇది దాని తాలూకా రెసిస్టెన్స్ కదా ఈ లెవెల్, ఇది దాని తాలూకా ఇనిషియల్ ఆల్ టైమ్ హై, ఇదే సపోర్ట్ కింద ఫామ్ అయింది. ఇక్కడ ఇది ఫస్ట్ ఇది రెసిస్టెన్స్, ఇప్పుడు ప్రైస్ దానికన్నా పైకి వెళ్ళిపోయి ఇదే సపోర్ట్ కింద ఫామ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్, ఈ లెవెల్ నెక్స్ట్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు దీన్ని కూడా బ్రేక్అవుట్ అయ్యి ఇది సపోర్ట్ కింద ఫామ్ చేసుకుంది. సేమ్ ఇక్కడ ఎలా ఫాలో అయిందో అలాగే. ఇంకోటి మీరు గమనిస్తే ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఇది డే వైజ్ క్యాండిల్, 14 క్యాండిల్స్ ఉన్నాయి, ఇక్కడ 13 క్యాండిల్స్ ఉన్నాయి. సో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చే ఒక 12 to 14 days లో
మళ్ళీ మనకు ఒక 10% మూవ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్యారంటీ కాదు, మళ్ళీ చెప్తున్నా బై సెల్ రికమెండేషన్ కానే కాదు, జస్ట్ అబ్జర్వేషన్. ఇలా మీరు అబ్జర్వేషన్ చేసుకుని మీరు మీ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. సో సిమిలర్గా ఇది ఒక స్టాక్, సెడిమాక్ స్టాక్. ఇంకోటి వచ్చేసరికి ఫ్రాక్టల్ ఫ్రాక్టల్ అనలిటిక్స్ లిమిటెడ్. సో ఇది ఒక ఐటీ రిలేటెడ్ స్టాక్, కాకపోతే ఏఐలో ఎక్కువ దీని ఫోకస్ అన్నమాట. సో ఒక ఇండియా నుంచి ఏఏ రిలేటెడ్ ప్యూర్ ప్లేలో ఉన్న స్టాక్ ఇది. హార్డ్వేర్ కాదు, ఏఏ సాఫ్ట్వేర్ రిలేటెడ్. సో దాంట్లో ఈ స్టాక్. సో ఒక రౌండ్ బార్డర్ ఫామ్ వచ్చింది, రౌండ్ బ్రేక్అవుట్. సో ఇక్కడ కావాలంటే మన ఎంట్రీ. మళ్ళీ ఇక్కడేంటి, దీని తాలూకా హైని ఇప్పుడు సపోర్ట్ కింద తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇలా కిందకు వచ్చి ఇలాగా పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో కొంతమంది సపోర్ట్ లో కొంటారు, కొంతమంది ఇది కూడా బ్రేక్అవుట్ అయ్యాక కొంతమంది ఎంటర్ అవుతారు. సో ఇది బైసెల్ రికమెండేషన్ ఏం కాదు, ఓకే, జస్ట్ అబ్జర్వేషన్, లెర్నింగ్ పర్పస్ కింద మీరు దీన్ని గమనించండి. సో ఒకవేళ స్క్రీనర్ లో మీరు ఈ కంపెనీని స్టడీ చేయాలనుకుంటే 8,000 crore తాలూకు మార్కెట్ క్యాప్, పిఈ చాలా ఎక్కువ. సో హై రిస్క్ ఏంటంటే వాల్యుయేషన్ చాలా ఎక్కువ ఈ స్టాక్ కి. ఆల్రెడీ దీని తాలూకా రిటర్న్స్ ని ఇది చాలా హెవీగా ఎక్స్పెక్ట్ చేసి మార్కెట్ చాలా హెవీ వాల్యుయేషన్ ఇచ్చింది. ఎందుకంటే దీని తాలూకా ప్రొడక్ట్స్ వేరే కంపెనీస్ దగ్గర అంతగా లేవు. ఇది టీవీఎస్ ఎలా పెరుగుతుంది మీకు తెలుసు కదా. సో టీవీఎస్ కి ఇది దీని తాలూకా ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తుంది, ఈసీయూ. సో అది కావాలంటే మీరు ఈ వెబ్సైట్ లో, ఇక్కడ కంపెనీ వెబ్సైట్ ఉంది సెడిమాక్, ఇది తీసుకొని మీరు స్టడీ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ స్టడీ చేయండి, అబ్జర్వ్ చేయండి స్టాక్ మూమెంటం. ఇంకా నెక్స్ట్ రిటర్న్స్ మీకు ఎలాగ వచ్చాయి అనేది మీరు చెప్పండి. ఇంకోటి, నిఫ్టీ 50 మీకు ఎలాగైతే నేను 5 minutes స్ట్రాటజీ చెప్పాను కదా, దాన్ని మీరు అప్లై చేస్తున్నారా లేదా ఒకసారి చేస్తే, పాజిటివ్ వెళ్ళిందా ట్రేడ్, నెగిటివ్ వెళ్ళిందా ఒకసారి చెప్పండి. సో నేను అబ్జర్వ్ చేసింది కొన్ని రోజులుగా ఏంటంటే, ఇక్కడ 5 minutes క్యాండిల్ బ్రేక్ డౌన్ అయింది, రిటర్న్ వచ్చింది. నెక్స్ట్ నిన్న కూడా అంతే, 5 minutes క్యాండిల్ ఇక్కడ మీరు రెసిస్టెన్స్ మార్క్ చేసుకున్న బ్రేక్అవుట్ అయింది, చాలా మంచిగా వచ్చింది. ఇక్కడ చూసుకుంటే 5 minutes క్యాండిల్ బ్రేక్ డౌన్ వచ్చింది, మళ్ళీ రీటెస్ట్ అయ్యి మళ్ళీ కంటిన్యూ డౌన్. సో చెప్పాలంటే 5 minutes స్ట్రాటజీ బాగానే వర్కౌట్ అవుతుంది మనకి ఇలాంటి మార్కెట్లో అయినా. సో మల్టిపుల్ వేస్ ట్రై చేయండి, ఒక రెవెన్యూ జనరేట్ చేయడానికి. స్వింగ్ ట్రేడింగ్ కానీ, లేకపోతే ఆప్షన్స్ ట్రేడింగ్ కానీ. ఆప్షన్స్ చాలా హై రిస్క్, స్వింగ్ ట్రేడ్ స్టాక్స్ కూడా మ్యాక్సిమం ఫండమెంటల్లీ కొంచెం స్ట్రాంగ్ స్టాక్స్ ఇవి, కొంచెం మోట్ ఉన్న స్టాక్స్. సో సెడిమాక్ కి చిన్న మోట్ ఉంది, మీరు రీసెర్చ్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు సెడిమాక్ గురించి కామెంట్ చేయండి, ఫ్రాక్టల్ గురించి కామెంట్ చేయండి. ఇంకా మీ అబ్జర్వేషన్ లో ఇలాగా రౌండ్ బాటమ్ ఫామ్ చేసే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వారి ఇలాగా ఏమైనా కంపెనీ రిలేటెడ్ ఏమంటారు క్వార్టర్లీ రిజల్ట్స్ అనాలిసిస్ చేయాలంటే చెప్పండి. థ్యాంక్ యూ, బై బై.